ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతకు మారుపేరైన ఓపెన్ ఏఐ సంస్థ చుట్టూ చట్టపరమైన ఉచ్చు గట్టిగా బిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడుతున్న చాట్ జీపీటీ వల్ల సమాజానికి తీవ్రమైన హాని జరుగుతుందంటూ అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర అటార్నీ జనరల్ జేమ్స్ ఉత్మియర్ విచారణకు ఆదేశించారు. గత ఏడాది ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో జరిగిన కాల్పుల ఘటనలో నిందితుడికి ఆయుధాలు, వ్యూహాల విషయంలో చాట్ జీపీటీ సహాయం అందించిందన్న ఆరోపణలు ఇప్పుడు ఐటీ రంగాన్ని వణికిస్తున్నాయి. ఒకవేళ చాట్ జీపీటీ గనుక ఒక మనిషి అయితే దానిపై నేరుగా హత్య కేసు నమోదు చేసేవాళ్లమని అటార్నీ జనరల్ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. కృత్రిమ మేధస్సు మానవాళికి రక్షణగా నిలవాల్సింది పోయి నేరగాళ్లకు వ్యూహాలు అందిస్తోందా? టెక్నాలజీ దిగ్గజం ఓపెన్ ఏఐ సంస్థ అనాలోచితంగా ఒక మారణాయుధాన్ని సమాజంలోకి వదిలిందా అంటే అవుననే అంటున్నాయి ఫ్లోరిడా అధికార యంత్రాంగం, బాధితుల కుటుంబాలు. గత ఏడాది ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్లో జరిగిన దారుణ మారణకాండ వెనుక చాట్ జీపీటీ హస్తం ఉందంటూ ఫ్లోరిడా అటార్నీ జనరల్ కార్యాలయం అధికారిక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. యూనివర్సిటీ క్యాంపస్లో కాల్పులు జరిపి 2 ప్రాణాలు తీసిన 21 ఏళ్ల నిందితుడు ఫీనిక్స్ ఇగ్నర్ క్రైమ్ కు ముందు చాట్ జీపీటీతో వేల సార్లు చాటింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. క్యాంపస్లో ఏ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ మందిని ఎలా టార్గెట్ చేయాలి, ఎలాంటి తుపాకులు, మందుగుండు సామాగ్రి ఎలా వాడాలి అనే విషయాలపై చాట్ జీపీటీ నిందితుడికి పక్కాగా సలహాలిచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అటార్నీ జనరల్ నేరానికి ఉసిగొల్పటం, సహకరించడం కూడా తీవ్రమైన నేరమేనని స్పష్టం చేశారు. మరోవైపు ఈ కాల్పుల్లో మరణించిన తిరు చౌహా అనే ఉద్యోగి భార్య ఓపెన్ ఏఐ సంస్థపై ఫెడరల్ కోర్టులో భారీ సివిల్ దావా వేశారు. ఓపెన్ ఏఐ కేవలం లాభాల కోసమే ప్రాధాన్యత ఇచ్చిందని, ఇలాంటి ప్రమాదకరమైన చాటింగ్లను నియంత్రించేలా ఎలాంటి రక్షణ వలయాలను ఏర్పాటు చేయలేదని బాధితుల తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. చాట్ జీపీటీ కేవలం సమాచారాన్ని మాత్రమే ఇచ్చిందని, నేరాలను ప్రోత్సహించలేదని ఓపెన్ ఏఐ సమర్థించుకుంటున్నప్పటికీ ఫ్లోరిడా ప్రభుత్వం జారీ చేసిన సప్పోనాతో సంస్థ అంతర్గత పాలసీలు, శిక్షణా పత్రాలను కోర్టుకు అప్పగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. గ్లోబల్ టెక్ ప్రపంచంలో ఏఐ బాధ్యతపై ఈ కేసు ఒక చారిత్రాత్మక మలుపు కానుంది.